కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అట్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో కొందరు కేసీఆర్ అభివృద్ధి పనుల వల్లనే ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి నీరాజనం పలుకుతున్నారని ఆయన స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొందరు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రశేఖరరావు గారు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి టీఆర్ఎస్ పార్టీలోకి చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. వైశ్యులు అందరూ మరియు మైనార్టీ యువకులు చేరడం చాలా సంతోషంగా ఉందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన మీద నమ్మకంతోనే చేరినందుకు తమ వంతు అభివృద్ధి పనులను చేస్తామని వారికి హామీ ఇచ్చారు. మండలం అడ్లూరెడ్డి గ్రామంలో ఇర్షాద్ ఆధ్వర్యంలో మరియు రాయచల్ స్టేట్ ఆధ్వర్యంలో వైశ్యులు మైనార్టీలు మొత్తం మరి గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇర్షాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఉన్నారు. వారు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు. అదేవిధంగా రాయచల్ స్టేట్ కూడా వైశ్యులు వాళ్ళందరూ కేసీఆర్ గారు చేసే మంచి పనులు, టీఆర్ఎస్ పార్టీ చేసే ప్రభుత్వ సంక్షేమ పథకాలు. రాయచల్ స్టేట్ గతంలో 69లో ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ రోజు ధర్నాలో కానీ రైలు రోకోలో కానీ ఇట్లా పాల్గొని తెలంగాణ వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉండే. తెలంగాణ బంగారు తెలంగాణ కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంచి జరుగుతుందని చెప్పి అక్కడ గ్రామంలో ఉన్న వైశ్యులందరినీ తీసుకొని వచ్చి ఈరోజు కలవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇర్షాద్ కూడా కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్త, మంచి లీడరు. ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీ చేసే పనులు కానీ కేసీఆర్ చేసే పనులు కానీ మరి ఖచ్చితంగా మరి ప్రజలకు మెప్పు పొందే విధంగా ఉన్నాయి. కాబట్టి మేము కూడా ప్రజలకు మంచి చేసే పనులు చేస్తున్నప్పుడు మేము ఆ పార్టీకే ఉండాలని చెప్పి వాళ్ళు చేరుతున్నందుకు చాలా సంతోషం. వారితో పాటు జైనైన రాయచల్ స్టేట్తో వైశ్య నాయకులు కానీ అదేవిధంగా ఇర్షాద్తో జైనైన మైనార్టీ ముస్లిమ్స్ నాయకులు కానీ అందరికీ మరి ప్రత్యేకంగా నేను సుస్వాగతం తెలియజేస్తాను. వాళ్ళకి ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని వచ్చినందుకు డెఫినెట్గా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. అడ్లూరు గ్రామం అంటే నా సొంత గ్రామం లెక్క. అది గతంలో ఏ రోజు కూడా ఏ ఎన్నికల్లో కూడా నాకు బలమైన బలంనిచ్చి మరి వెన్నంటి ఉంది. ఉద్యమంలో కానీ ఎప్పుడైనా కానీ 5 ఎలక్షన్లు పడితే 5 ఎలక్షన్లు కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చిన గ్రామం. కాబట్టి అది నా సొంత గ్రామం కింద లెక్క పెట్టుకుంటాను నేను. ఎందుకంటే నాకు మిత్రులు మహేందర్ కానీ వాళ్ళు కానీ నా క్లాస్మేట్గా ఉన్నారు. చాలా దగ్గర సుపరిచితులు చాలామంది. కాబట్టి వీళ్ళు రావడం వల్ల ఇంకా కొండంత బలంగా ఉంటుంది. కాబట్టి రేపు రాబో రోజుల్లో ఆ పార్టీ కూడా పటిష్టంగా కారణం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే మరి నమ్మకం పెట్టుకొని కేసీఆర్ మీద నా మీద నమ్మకం పెట్టుకొని వచ్చారో దాన్ని 100కి 100 రూపాయల గ్రామాన్ని డెవలప్ చేసుకున్నాం. మరి ఒక యువకుడు, చురుకైన యువకుడు మరి ఈరోజు పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైనందుకు ఆయన కూడా మంచిగా ముంగట నుండి మేము పనిచేస్తామని చెప్పి ఇదంతా మోటివేట్ చేసినందుకు సాగర్ రెడ్డి కూడా వారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ కలిసి మన గ్రామంలో మంచి కార్యక్రమాలు తీసుకుందాం. డెఫినెట్గా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి. కలెక్టర్ గారు కూడా మంచి డైనమిక్గా ఉన్నాడు. మాకు మొన్ననే మీరు శ్మశాన వాటిక గురించి అడగడం జరిగింది. డెఫినెట్గా అందరం కలిసికట్టుగా, అంటే శ్మశాన వాటిక ఎవరో ఇస్తారు, ప్రభుత్వం ఇస్తారు. ప్రభుత్వం సాయం ఇచ్చినా కానీ మనమే దగ్గరుండి చేసుకుంటే డెఫినెట్గా అది లాభం అవుతుంది. కాబట్టి కామారెడ్డిలో ఇవాళ బ్రహ్మాండంగా వైకుంఠ